హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు థర్స్డే మార్నింగ్ టైం అరౌండ్ 10 అయింది. ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చాను. రాగానే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా పూజ చేస్తున్నాను. ఎంత లేట్ అయినా సరే పూజ చేశాక రోజు తింటేనే నాకు చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కరోజు దీపం పెట్టకపోయినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. రోజు దీపం పెట్టి ఇలా ఇల్లంతా ధూపం వేస్తేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈరోజు రాగి దోశలు చేశాను. మా పాపకి ఇంకా మా హస్బెండ్కి మార్నింగే చేసి ఇచ్చేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేసి 2 దోశలు చేసుకున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తినేసరికి 11 అయిపోయింది. మార్నింగ్ నుండి పనిచేసి ఇలా వచ్చి కూర్చొని తింటుంటే చాలా హాయిగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పాపకి ఎలాగో హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో దట్ లంచ్ ఇంటికి వచ్చాకే తింటుంది. అందుకే ఇప్పుడు కుక్ చేస్తున్నాను. లంచ్కి ఈరోజు మెంతి కూర, టమాటో ఇంకా పొటాటో కలిపి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని ఆ తర్వాత పొటాటో వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మెంతి కూర కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక 4 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా కర్రీ మగ్గేలోపు ఈరోజు మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. అవన్నీ తీసి ఎక్కడివక్కడ సర్దుతున్నాను. పొటాటోస్, ఆనియన్స్ అవన్నీ బయట పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈలోపు కర్రీ కూడా మగ్గిపోయింది. లాస్ట్లో ఉప్పు, కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఈరోజు ప్రోటీన్ కోసం లంచ్కి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇంకా మా పాప హాఫ్ డేనే వస్తుందని చెప్పా కదా, తనని తీసుకురావడానికి కిందికి వెళ్తున్నాను. 12కి స్కూల్ అయిపోతే బస్సు వచ్చేసరికి 12:45 అవుతుంది. తను ప్లెయిన్ ఎగ్స్ తినను అంటే ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం వేసి ఎగ్స్కి కొంచెం స్లిట్ పెట్టి ఫ్రై చేస్తున్నా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.